హలో ఫ్రెండ్స్, ఈరోజు బాటిల్ ఫిషింగ్ని ఎలా కట్టుకోవాలో బాటిల్ని మనం చూపిస్తాను చూడండి. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఎలాంటి ఎక్స్ట్రా లేకుండా ఐటమ్స్, కేవలం ఒక బాటిల్, మనకు కావాల్సిన తంగూస్ అవి తీసుకొని కట్టే విధానం చూడండి. కొంతమంది ఇక్కడి నుంచి కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంది చూడండి, మూత చూపిస్తున్నాను. కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి వెనకాల కింద నుంచి కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం లోపల ఫిష్కి కొంచెం స్పేస్ ఉండదు కాబట్టి వెనక్కి తిరగడం కోసం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, వెళ్ళింది మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా. దీంట్లో నేను ఎట్లాంటి షింకర్స్ యూస్ చేయట్లేదు. మనం ఏమంటే ముద్దగా చేసి దాంట్లో వేస్తే ఆటోమేటిక్గా అదే మునిగిపోద్ది. దీనికి మనం ఒక గేర్ ఉంటుంది కింద, చూసుకోండి జాగ్రత్తగా. ఆ గేర్కి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కిందకే కట్ చేసుకోండి. ఎందుకంటే కిందకి కట్ చేస్తే అది ఇంకొంచెం మెత్తగా ఉంటుంది. మనం వేసి కట్టినప్పుడు లాగినప్పుడు అది లాక్కుంటా వచ్చేస్తుంది. కత్తెరతో కానీ లేకుంటే కట్టర్తో కానీ ఒక 2 ఇంచెస్, 2 కాదు, ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ అక్కడ గేర్ ఉంటుంది కింద చూడండి, లైన్. ఆ లైన్కి కింద కట్ చేసుకోవాలి. చెప్పాను కదా, అది మనం కిందకి చేసుకుంటే అది కొంచెం ప్లాస్టిక్ మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం అది లాక్కొని వచ్చేస్తుంది, అట్లాగే మొత్తం చినిగిపోద్ది ప్లాస్టిక్ మొత్తం. ఇంకా ఈ కొసాలు ఏమైనా ఉంటే అవి కట్ చేసుకోవాలి. కొసాలు మొత్తం ఫినిషింగ్ చేసుకుంటా, కొంచెం అన్లెవెల్ ఏమైనా వచ్చినా కానీ కొంచెం లెవెల్గా చేసుకోవాలా. ఈ విధంగా కత్తెర తీసుకొని కానీ లేదంటే కర్రతో కానీ ఆ కొసలు కొంచెం ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా, లెవెల్గా. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ బాటిల్తో పట్టిన తర్వాత ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. ఈ బాటిల్ ఫిషింగ్లో మనం వెయిట్ చేయాలా, లోపల ఫిష్ వెళ్ళేకి ఎట్లా అయితే గాలాలకి మనం వెయిట్ చేస్తామో చేప వచ్చి అవి తినే వరకు ఎరా, దీంట్లో కూడా అట్లాగే బాటిల్లో దూరేంత వరకు వెయిట్ చేయాలి. గుత్తిగలాలకి ఎట్లయితే వెయిట్ చేస్తామో అలాగే దీనికి కూడా వెయిట్ చేయాలి. దీనికి పైన పక్క ఇట్లా హోల్స్ వేసేటప్పుడు మనకి కమ్ము ఉంటే బాగుంటుంది, రౌండ్గా ఉండేది. కానీ ఇట్లా వేసేటప్పుడు చిన్నగా ఇట్లా తిప్పుతాయి, అలా ఒక్కసారిగా వేస్తే మొత్తం వెడల్పుగా పడిపోద్ది. అందుకోసం చిన్నగా గుచ్చుతా చేయాలా. నేను మీకు చూపించడం కోసం అక్కడ ఒక గేర్ ఉంటుంది కదా, దాని కింద పక్కకి మనం హోల్స్ వేసుకోవాలి. ఇంకా కిందకి వేస్తే ఏమవుతుందో నేను చూపిస్తాను చూడండి. దారం కట్టి మనం గట్టిగా లాగినప్పుడు అవి లాక్కుంటా వచ్చేసేది ఎక్కడ వరకు చినిగిపోతా. అందుకోసం మనం ఒక హోల్ వేసుకున్నా చాలు. పైన ఉన్న చూపిస్తున్నా చూడండి, ఇట్లా పైన గేర్ ఉంది చూడండి, ఆ గేర్కి వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం మధ్యలో ఒక చిన్న హోల్ వేస్తున్నాము. ఎందుకంటే అది ఏమో అవసరం లేదు, కానీ మనం ఏమిటంటే మనం వేసింది కొంచెం స్ప్రెడ్ అవ్వడం కోసం, వాటర్గా స్మెల్ వెళ్ళి చేప కొంచెం తెలవడం కోసము అక్కడ ఒక చిన్న అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఈక్వల్గా వేసుకుంటున్నాము హోల్. దీనికి పిండి వచ్చేసి మనం ముద్దలా చేసి కొంచెం పిండిగా కూడా వేస్తే బాగా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ముద్దగా చేయడం వల్ల మనకు బాటిల్ కూడా కిందికి మునుగుతుంది. అది కూడా కాకుండా లేకుంటే ఒక రాయి అన్న దాంట్లో వేసుకుంటే మనం అది చేపలు పట్టే వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇక తంగుస్ తీసుకొని మనం వీడియోలో చూపించిన విధంగానే కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకోవచ్చు. కాకుండా ముడి జారిపోకుండా ఉండేటట్టుగా బాగా గట్టిగా వేసి కట్టుకోవాలి. ఒక పక్క కట్టేసిన తర్వాత ఆ బాటిల్ ఎంత ఉందో అంత కొలుచుకొని డబల్ సైడ్ చేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను కట్టుకొని. ఎందుకంటే అది కట్టుకోవడం కోసం ఉంటుంది ఎక్స్ట్రాగా. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మరీ ఎక్కువగా పెట్టుకోకుండా మరీ తక్కువగా పెట్టుకోకుండా. నేను బాటిల్ సైజు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అది తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అవి ముడి వేసినప్పుడు మనకు కొంచెం తగ్గుతుంది కాబట్టి.
ఈ విధంగా అయితే సింపుల్గా మనం 3 వేసేసుకోవచ్చు. ఆ విధంగా వేసేసుకొని మొత్తం గట్టిగా కొంచెం లూజ్గా లేకుండా ఊడిపోకుండా చూసుకొని ఈ విధంగా లెవెల్ పెట్టుకోవాలా. 2 సమానంగా లెవెల్గా పెట్టుకొని మనం గాలిపటంకి వేస్తాం కదా ముడి, ఆ విధంగా కానీ లేదంటే మనం 2 ఈక్వల్గా పెట్టుకొని ఇలా పట్టుకొని అక్కడికి ఫోల్డ్ చేసి అక్కడ ఒక ముడి ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం జారిపోతూ ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం లాగి అది కొంచెం కొస పెట్టుకొని మనం దాడు కట్టుకోవడం కోసం కానీ లేదంటే ఇంకొంచెం తంగుస్ కట్టుకోవడం కోసం పెట్టుకోవాలా. అది ఇంకా గట్టిగా లాగితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకో 3 వేసుకోవాలి దానికి. అట్లాగే 2 కలిపి 2 తంగుసులు కలిపి లెవెల్గా ఒకటే లెవెల్గా అటు ఇటు కాకుండా ఉండేటట్టుగా వేసుకొని మనం వేసుకోవాలి. చూడండి, కొంచెం బయటకు మనకు కొంచెం కొసలు ఉంటే చాలు, ఆ కొంచెం దాంట్లో వేసుకొని మనం తంగుస్ కానీ లేదంటే తాడు కానీ దాంట్లో నుంచి లాక్కొని కట్టుకోవాలి మనం విసిరి వేయడానికి కోసం. ఒకసారి ఇట్లా చేప లోపలికి వెళ్ళింది అనుకోండి తినడం కోసం, మళ్ళీ వెనక్కి తిరగాలంటే కష్టం కొంచెం. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా వేసుకొని మనం ముందుకు లాగుతూ ఉంటాం కాబట్టి అది వెనక్కి వెళ్తుంటుంది. అంతే, రెడీ అయిపోయింది మన బాటిల్. మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.